నమస్కారం. రామచంద్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిటిక్స్ చంద్రశేఖర్. ఈరోజు మన రాష్ట్రంలోని మన దేశంలో కూడా ఎన్నికల ఫలితాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఒక అద్భుతమైన మెజార్టీ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమికి ప్రజలందరూ కూడా పట్టం కట్టడం అనేది జరిగింది. నిజానికి విజయం మా జనసేన వాళ్ళందరూ కూడా, అదేవిధంగా తెలుగుదేశం వారు కూడా ప్రత్యేకంగా మా పవన్ కళ్యాణ్ గారికి అభినందించాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ఎక్కడా చేయలనివ్వం, ఏకతాటి మీద ఓడించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆయన తీసుకున్న స్టాండ్ని అప్పటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం పొత్తు పెట్టుకునే వరకు కూడా వాళ్ళతో పాటు ఖచ్చితంగా పోరాడి వాళ్ళని కూడా పొత్తులో భాగంగా తీసుకుని ఈరోజు ఇంత విజయానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల తరపున, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపున కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. రామచంద్ర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొలిటిక్స్ చంద్రశేఖర్ గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీటింగ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎక్కడా చేయలేమని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేసి టీడీపీతో పొత్తు పెట్టుకుని, అదేవిధంగా బీజేపీ వారిని కూడా పొత్తులో భాగంగా తీసుకుని వీళ్ళందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఈరోజు మన ఎలక్షన్స్ రిజల్ట్ని మనందరం చూస్తున్నాం. ఏకతాటిగా ప్రజలందరూ కూడా ఈ కూటమిని గెలిపించడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా జనసేన పార్టీ తరపు నుంచి టీడీపీ వారికి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా ప్రజానాయకానికి మొత్తం అందరికీ కూడా మా జనసేన పార్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పదవి ప్రమాణ స్వీకారం అతి త్వరలో జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా అత్యధిక పదవిలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. జై జనసేన.